శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా స్తోత్రాది గిరి ప్రదక్షిణ వైభవంగా నిర్వహించారు. భక్తజన సందోహంతో కదిరికొండ పరిసరాలు నరసింహ నామస్మరణ, హరికీర్తనలు, భజనలతో మారుమోగాయి. స్వామివారు స్తోత్రాది కొండపై తొలిపాదం మోపారని భక్తుల విశ్వాసం. ప్రతి నెల స్వాతి నక్షత్రం సందర్భంగా నిర్వహించే గిరి ప్రదక్షిణలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. కదిరి కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తే శ్రీ స్వామివారికి ప్రదక్షిణ చేసినంత పుణ్యం లభిస్తోందని విశ్వసిస్తూ భక్తులు నరసింహ నామస్మరణతో గిరి ప్రదక్షిణ నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం శ్రీ కాద్రి లక్ష్మీ నరసింహ సేవా సమితి సభ్యులు, దేవస్థానం అధికారులు మజ్జిగ ప్యాకెట్లు, మంచినీరు పంపిణీ చేశారు. కదిరి పట్టణ ప్రముఖులు కృష్ణం రాజేష్, వారి మిత్ర బృందం ఆధ్వర్యంలో మహాప్రసాద వితరణ చేపట్టారు. కదిరి కొండ చుట్టూ రహదారి అభివృద్ధి పనులు చేపడుతున్న ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ కు భక్తులు, సేవా సమితి సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఓం నమో కాద్రి లక్ష్మీ నరసింహాయ. శ్రీవారి జన్మ నక్షత్రం అయినటువంటి స్వాతి నక్షత్రం సందర్భంగా ప్రతి నెల శ్రీవారు కాటమరాయుడుగా కొండల కాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిగా కొలువైనటువంటి స్తోత్రాన్ని అనగా కదిరికొండకు ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున పెద్ద ఎత్తున గిరి ప్రదక్షిణలో భక్తాదులు పాల్గొంటున్నారు. ఈ భక్తాదులందరూ ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున ఏదైతే కదిరికొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తే ఆ స్వామివారి ఆశీస్సులు పుష్కలంగా లభిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందులో భాగంగానే ఇది 18వ నెల. ప్రతి నెల స్వాతి నక్షత్రం సందర్భంగా గిరి ప్రదక్షిణ చేసే భక్తుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది. ఎందుకంటే ఈనాడు భక్తిభావంతో ఏదైతే ఆ భగవంతుని మనము మనసా వాచ కర్మన ఆరాధిస్తామో ఆ భగవంతుడు సైతం మనకు తోడ్పాటు అందిస్తాడని చెప్పడానికి స్తోత్రాద్రి గిరి ప్రదక్షిణ అందుకు ముఖ్యమైన ప్రధాన కారణం. అందుకు అనుగుణంగానే ఆలయ అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా గిరి ప్రదక్షిణ అనుకూలంగా కొండ చుట్టూ గిరి మార్గాన్ని కూడా ఏర్పాటు చేసింది. చాలా సంతోషించదగిన విషయం. అంతేకాకుండా కాద్రి నరసింహ సేవా సమితి ఆధ్వర్యంలో చాలా సందర్భాల్లో భక్తాదులు కూడా కొంతమంది వారి స్థాయిలో వచ్చే భక్తులకు మంచినీటి మంచి ప్యాటు, ప్రసాద వితరణ వంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అటువంటి వారికి కూడా కాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులు మెండుగా లభించాలని, అదేవిధంగా ప్రతి నెల స్వాతి నక్షత్రం సందర్భంగా పెద్ద ఎత్తున స్తోత్రాద్రి గిరి ప్రదక్షిణ జరగడం జరుగుతుంది. అందులో భక్తులు విరివిగా పాల్గొని ఆ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆ కృపకు పాత్రులు అవుతారని తెలియజేసుకుంటూ ఓం నమో కాద్రి లక్ష్మీ నరసింహ. కోరికలను ఉన్నటువంటి నరసింహస్వామి తీర్చున్నారని రోజు గిరిజనాభివృద్ధి కూడా ఇక్కడ భక్తులు జరుగుతున్నారు. దాదాపుగా భక్తులందరూ కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి కావచ్చు, దూర ప్రాంతాలను చూస్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో రహదారి కూడా ఒక నిర్మాణం అయింది కాబట్టి భక్తులందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు. కొంత ఇబ్బంది ఉండే ముందు ఇప్పుడు చాలా నడవడానికి చాలా ఈజీగా ఉందని చెప్పి అందరూ కూడా నడవడానికి అవకాశం ఉంది కాబట్టి వచ్చే రోజుల్లో కూడా మరింత రహదారి సౌకర్యము, మంచినీటి సౌకర్యము ఏర్పాటు చేయడానికి అందరూ కూడా ముందుకు వస్తున్నారు. ఇక ప్రసాద వితరణ కూడా అంటే రోజు పెట్టేటువంటి వాళ్ళు అంటే ఎక్కువ అవుతున్నతో రోజు కూడా ఇక్కడ పెట్టేవాళ్ళు కూడా పెరుగుతున్నారు. ఇంకా ఎక్కువ మంది వచ్చి ఇక్కడ దాతలు వచ్చి ఇక్కడ ప్రధానంగా చేయాలని చెప్పి భక్తాదులను కూడా ఆహ్వానిస్తున్నాము. ఎందుకంటే మన ఊరిలో ఉన్నటువంటి నరసింహస్వామి ఏదైతే ఉన్నాడో ఈ నరసింహస్వామి ప్రదక్షిణ చేయడం కారణంగా, చేయడం కారణంగా చాలా మంది మనతో పాటు అభిప్రాయాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా కళ్యాణం కావచ్చు, సంతానం కావాలంటే వాళ్ళందరూ వాళ్ళ కోరిక నెరవేరుతున్నాయని చెప్పి మాతో అభిప్రాయాలు